ఈ రోజు నువ్వు యేసు క్రీస్తు అనే ఆయన మన కొరకు వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన మన కొరకు బలి అయినాడు. ఆయన రక్తములో నువ్వు కడగబడితే ఖచ్చితంగా నూతనమైనది జీవము కలిగినది పరిశుద్ధమైన మార్గములో నువ్వు చేరగలుగుతావు. హల్లెలూయా. అది ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన మార్గంలో నువ్వు ప్రవేశిస్తే ఖచ్చితంగా నువ్వేం కలిగి ఉంటావు. ఒకసారి చూడమ్మా, ఇక్కడికి వచ్చి రోమిలికి రాసిన పత్రిక వచ్చి, అందులో ప్రవేశించిన గలవారమై అందులో నిలిచియుండు. యాగం ఏముండాలంట? నువ్వు ప్రవేశిస్తావు ఎందులో? కృపలో. ఆయన కృపలో నువ్వు ప్రవేశించి అందులో మళ్ళీ ఏమై ఉండాలంట? నిలిచియుండి. అంటే మనము నిలవకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన కృపను తెలుసుకుంటూ ఉన్నారు, ఆయన మహిమను తెలుసుకుంటూ ఉన్నారు, ఆయన జీవం కలిగిన దేవుడు అని తెలుసుకుంటూ ఈ కృపలో నుంచి కృపలోకి ప్రవేశించి కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే వెనకకు వెళ్ళిపోతూ ఉన్నారు. వెనకకి వెళ్ళొద్దు. వెనక అగాధం ఉందంట. ఏముంది? అగాధం ఉంది, భయంకరమైన నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు సావదు, భయంకరమైన పరిస్థితులు. నువ్వు ముందుకే వెళ్ళు, ముందునే ఎవరున్నారో తెలుసా? దేవుని మార్గం ఉంది. హల్లెలూయా. నీ ముందు ఎవరున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన నువ్వు తప్పిపోతూ ఉంటే ఆయన ఖచ్చితంగా నీ చేయబట్టి ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. నువ్వు నిలిచి ఉండాలి. చూడండి, ఒంటి కంట స్థిరత్వం ఉన్నదంటే, ఒంటి తెలుసు కదా మనకి, క్యామెల్. అది దాని కాళ్ళు అడుగులు ఒక దగ్గర ఇలాగ వేసి నిలబడలేదంట. ఎందుకనంటే దాని స్థిరత్వం లేదు, దాని మనసు అలాంటిది. గాడిద ఉందనుకో, గాడిదకి ఏం చేస్తుంది అంట? దానికి కామతృత్వ ఆలోచనలు అంట. అంటే దాని ఆలోచన ఎప్పుడు కూడా పాపం చేయాలన్న ఆలోచన. ఈ ఒంటి ఆలోచన ఏంటంటే స్థిరం లేకుండా ఒక అడుగు ఒక దగ్గర వేసి స్థిరంగా నిలబడలేదంట. అయితే నువ్వు ఒంటివి కాదు, గాడిదివి కాదు. మనము దేవుని స్వరూపములో దేవుని స్వరూప్యమును పోల్చుకొని దేవుని ఆత్మను పొందుకొని ఉన్న దేవుడు నరులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం తప్పిపోయిన వారుగా ఉన్న ఆయన రక్తంలో మనల్ని కడగబడి మళ్ళీ ఆయన వారిగా చేసుకున్నాడు. ఈ కృప ఆయన ద్వారా మనం పొందుకున్న. మనం గొప్ప వాళ్ళమని కాదు, నీతిమంతులమని కాదు, యథార్థవంతులమని కాదు. మనము దారి తప్పిపోయి ఉన్నప్పుడు, హల్లెలూయా, మనం ఏమై ఉన్నప్పుడు? దారి తప్పిపోయి ఉన్నప్పుడు ఆయన మనకు సరైన మార్గమును చూపించాడు. ఈరోజు అందులో నిలిచియుండు అంటూ ఉన్నాడు. కృపలో నువ్వు ప్రవేశించి అందులో నువ్వేం చేయాలి? స్థిరముగా నిలబడి ఉండాలి. చూడండి, దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాను అంటూ ఉన్నాడు. నిరీక్షణ బట్టి దేవుని మహిమ అంటే చూడండి, మనము విశ్వాసం మూలముగా ఈరోజు ఏమైనా నీతిమంతులుగా అయినాము. ఈ విశ్వాసము దేవుని మహిమ నువ్వేం చేయాలంటే కడవరకు రక్షణ పొందుకొని ఉన్న నువ్వు కడవరకు నీ స్థితిని స్థిరముగా ఉంచుకోవాలంట. ఎందులో? ఆయన మహిమలో నీ స్థితిని ఏం చేయాలి? స్థిరముగా ఉంచుకోవాలి. నీ స్థితి అంటే ఏంటి? చూడు, మనము ఇక్కడ అన్నాడు ఏమని? అందులో నిలిచి ఉండి అన్నాడు కదా. మనం ఏం చేస్తామంటే కొద్దిసేపు బయటకు ఒక అడుగు, కొద్దిసేపు దేవునిలోకి ఒక అడుగు వేస్తూ ఉంటాం. వద్దు, అలాంటి జీవితం వద్దు. ఆయన మహిమను, దేవుని మహిమను గూర్చి నిరీక్షణ బట్టి నువ్వు ఆ నిరీక్షణ మహిమను పొందుకోవాలనంటే నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న నీతి, నీలో ఉన్న యథార్థత నువ్వు ఈ రోజుటి వరకే కదా ప్రవేశించేశాము కదా దేవుని ఆ కృపలోకి. చాలు అనేది లేదు. ఆయన రాకడ వరకు నువ్వేం చేయాలనంటే ఆయన కృపలో ప్రవేశించి ఉన్నావు కాబట్టి నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాస మూలముగా నీతిమంతుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకో. దేవుని వాగ్దానం పొందుకున్నాడు. ఈరోజు ఆయన గురించి మనము ఏం చేస్తూ ఉన్నాం? చెప్పుకుంటూ ఉన్నాం. సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉన్నాం. నీ పేరు కూడా జీవ గ్రంథంలో లిఖింపబడాలి అంటే నువ్వు కూడా ఒక సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన లోకంలోకి వచ్చాడు. ఆయన చేయవలసిన కార్యమును జరిగించుకుని ఈరోజు పరమలో ఉన్నాడు. ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామని అంటే ఈరోజు ఆయన దేవునికి మనకున్న సమాధానమును, దూరమును దగ్గరగా చేశాడు. హల్లెలూయా.